రిటర్న్ బండి 10 గంటలకు అట్లా అనుకోవాలి మనం. 10 గంటలకు రిటర్న్ బండి ట్రైను, నువ్వు గుంటూరు పోవాలా వెనుకొండ పోవాలా? నిదానంగా పోతే ట్రైన్ ఉంటుందా? చెప్పండి అమ్మా. మళ్ళీ కొంతమంది డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. 9 గంటలకల్లా 9:30 కల్లా పొలంలో ఉండాలా అని మేస్త్రి గారు చెప్పారు. నీ ఇష్టం వచ్చినట్టు పోతే మా పోగలుగుతారా? పొలాల్లోకి కూలి ఇస్తారా? నేను ఎవరు పలకటంలే. కాబట్టి టయానికి పోతుండ్రా పోవట్లేదా? మరి చర్చికి ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు? ఏమో, ఇదే సైతాను శోధన. ఇప్పుడు వారమంతా లోకంలో ఇష్టం వచ్చినట్టు గడిపి కనీసం వారానికి ఒక్కరోజు దేవుని నమ్ముకున్న పిల్లలు 10, 11, 12, 12:30 ఎక్కువైతే అటు ఇటు ముగిచ్చేస్తున్నాం. కనీసం ఆదివారం దేవుని సన్నిధిలో 2-2:30 గంటలు గడపలేరా? గడపకపోతే ప్రయోజనం ఉండదండి. ఇప్పుడు మనం బియ్యం కుండలో పోసి కింద మంట పెట్టి అరగంట అయినా ఆ మంట ఉడికేంత వరకు మంట తగిలితేనే అన్నం ఉడుకుద్ది. అలాగని ప్రతి ఆదివారం కనీసం 2 గంటలైన దేవుని సన్నిధులు గడపలేకపోతే మరి నీ ఆత్మకి ఎలా తృప్తి కలుగుతుందో నాకు అర్థం కావట్లే. దేవుడు కూడా ఒక పద్ధతి ఉందండి. ఆయన అన్ని గమనిస్తుంటాడు. వీళ్ళు అన్ని చోట్లకు ముందు పోతారు, ఇది నా మందిరానికి ఎందుకు ఇలా ఆలస్యం వస్తున్నారు అని దేవుడు బాధపడతాడా బాధపడడా? నేను ఎవరు జవాబు చెప్పలే. బాధపడతారన్న వాళ్ళు చేయొద్దండి. బాధపడేది పక్కన పెట్టండి. ఆలస్యంగా వచ్చిన వారికి ఆదివారం పునరుత్థాన బ్లెస్సింగ్ ఉండదు. మీకు చూపిస్తా వాక్యం. యోహాను సువార్త 5వ అధ్యాయం తీసుకోండి. తీసుకున్నారా? చదవగలిగిన వారు, చదువు వచ్చిన వాళ్ళు తీయండి తల్లి. చదువు రాకుండా ఊరికే యోహాను సువార్త పోయి ఆదికాండలు తీసి పెడితే ప్రయోజనం లేదు. వినండి, యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి. ఆలస్యంగా రావటం వలన బ్లెస్సింగ్ ఉండదు. అంటే అన్ని చోట్లకు నువ్వు ముందు పరిగెత్తి దేవుడి దగ్గరికి ఆలస్యం వస్తే ఆయన ఎట్లా సహిస్తాడు చెప్పండి? కారణాలు ఇంకా చెప్పకాకండి. కారణాలు అసలు చెప్పకూడదు, తప్పది. ఒకవేళ హేతు కారణం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, అన్ని గమనిస్తాడు ఆయన. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవరైనా చదువుతారా? గట్టి చదువుతారా? నేనే చదువుతా, వినండి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడి ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును కనుక. స్తోత్రం చెప్పండి. దేవదూతలు వచ్చి ఆ కోనేట్లో నీళ్లు అట్ట కదిలించినప్పుడు, ఆ దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించే సవ్వడి ఆ పరిస్థితిని ఎవరైతే కనిపెట్టి ముందుగానే వెళ్ళి అక్కడ సిద్ధపడి ఆ నీళ్ళు ఎవరు తాగుతారో వారు ఇటువంటి వ్యాధిగ్రస్తులను ఏమవుతారు? స్వస్థపరుస్తారు. వెనకమాలు వస్తే అది చెప్పండి. వెనకమాలు వచ్చినోడు చెవులు ఊపుకుంటూ పోవటమే, అంతేనా? ఇంకా ఏమన్నా ఉందేమో అక్కడ? ముందుగా వచ్చిన వారని రాసి ఉందే లేదా? రాసి ఉంది. కాబట్టి దేవుని పిల్లలారా, నేను చెప్పటం వరకే మా పని. దేవుని సేవకులుగా విని ఎవరికి వాళ్ళు గ్రహించుకోవటం మీ పని. నేను ఒక బస్సుకు డ్రైవర్ లాంటి వాడిని, సంఘ కాపరిని.
నాకు యేసయ్య కావాలి, మీకు కూడా ఎవరు కావాలి? యేసయ్య కావాలి. నాకు దేవుని భయం ఉండాలి, మీకు కూడా ఏముండాలి? నాకు విశ్వాసం ఉండాలి, మీకు కూడా ఏముండాలి? అంతే. కాబట్టి మా పని ఎంతవరకు అంటే మాకు తెలిసిన విషయాలు మీకు చెప్పడం, తెలుసుకోమని చెప్పడం, దైవభక్తులు మిమ్మల్ని నడిపించడం మా పని. మరి ఇంటికి పోయిన తర్వాత మీరు పరిశుద్ధంగా ఉన్నారో లేదో, దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నారో లేదో, మీ ఇళ్ళకి వచ్చి మీ హృదయాల్లోకి వచ్చి శోధించేంత శక్తి మాకు ఉండదు. చక్కగా వచ్చారు, మిమ్మల్ని కూర్చోబెట్టి దేవుని మార్గాలు, దేవుని యొక్క ఉద్దేశాలు మీకు తెలియజేయటం మా పని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇది మళ్ళీ తేడా పడదు చూడు. ఇప్పుడు చెప్పండి, ముందుగా వచ్చిన వాళ్ళు ఆ నీళ్లు తాగితేనే ఏం జరుగుద్ది? స్వస్థత పొందుతారు. వెనకొచ్చిన వాళ్ళు చెవులు ఊపుకుంటూ పోతారు. ఇంకా మీరు చెప్పండి, ఆ రోజుల్లో ముందుకు వచ్చిన వాళ్ళు స్వస్థపరిచిన దేవుడు మరి ఈ రోజుల్లో నీ ఇష్టం వచ్చినట్టు సమయానికి దేవుడి మందిరానికి రాకపోతే నీకు స్వస్థత కలుగుద్దా? పలకరేందండి. నేను చాలాసార్లు చెప్పాను, ఒక సాక్ష్యం చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తానండి, తప్పేముంది. పాల్ యాంగ్స్టో గారు అంటే ఏ క్రైస్తవుడు మంచిగా దీవించబడతాడంటే 10 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకు, అవసరమైతే 9 గంటలకే వచ్చి కాసేపు కూర్చొని మోకాళ్ళు వేసి చక్కగా ప్రార్థన చేసుకొని ఈ ఆమేన్ అని ఆశీర్వాదం ఇచ్చేంత వరకు ఎవరైతే దేవుని మందిరంలో కదలకుండా కూర్చుంటారో వారు తప్పక దీవించబడతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మళ్ళా చెప్తాయినండి సాక్ష్యం. పాల్ యాంగ్స్టో గారని ప్రపంచంలో గొప్ప దైవజనుడు, మన చనిపోయాడు ఆయన. ఒక్క ఆదివారం ఆయన సంఘానికి 8 లక్షల మంది వస్తారని నేను విన్నాను. ఎంతమంది? 8 లక్షల మంది అని విన్నాను. అంత పెద్ద సంఘానికి ఒక కుటుంబం 20 సంవత్సరాలుగా వెళ్తున్నారు. వాళ్ళకు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ మూతపడిపోయింది, బాగా అప్పుల పాలయ్యారు. అదే పాల్ యాంగ్స్టో గారు సంఘానికి వచ్చేవాళ్ళు, అభివృద్ధి అయిన వాళ్ళు, గొప్పగా దీవించబడ్డ వాళ్ళు లక్షల్లో సాక్ష్యాలు చెప్తుంటే 20 సంవత్సరాల సంఘానికి వస్తున్న ఈ కుటుంబం బాగా అప్పుల పాలై దిగజారిపోయారు. ఒకరోజు వాళ్ళు అనుకున్నారంట, మన 20 సంవత్సరాలుగా అయ్యగారి మందిరానికి వెళ్తున్నాము, మొదటి పునాదిలో నుంచి విశ్వాసులు మనమే కదా, అయినా మన జీవితంలో ఎదుగుదల లేదు, ఫ్యాక్టరీ మూతపడిపోయింది, అప్పులు అలాగే నిలిచిపోయాయి, ఒక్కసారి దైవజనుడితో మాట్లాడదామని చెప్పి పాల్ యాంగ్స్టో గారి దగ్గరికి వచ్చి, అయ్యా దైవజనుడా, ఏమండి చర్చికి వచ్చి పోవటం కాదు, ముందుగానే వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా ప్రార్థన విన్నపాలుంటే వచ్చి సేవకులతో మాట్లాడాలా. మేము ఉండేది ఎవరి కోసం? ఎవరి కోసం ఉన్నామమ్మా? నేను ఎవరు బలకలేండి, మీ దేవుని పిల్లల కోసం మేము సేవ చేయటానికి ఉన్నాం. కొన్ని సమస్యలు మాకు చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేస్తారు, నాకు తెలుసు. మేము పొద్దున్న లేస్తే ప్రార్థన వాక్యంలో అదే పని మీద ఉంటాం కాబట్టి కొన్ని సమస్యలు మాకు చెప్పినప్పుడు మీకు తొలగిపోతాయి. దేవుని స్తోత్రం. ఒకవేళ సాతానే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందనుకో, బాగా నలగొడుతుంది అనుకో, మీరు వచ్చి మాకు చెప్పారనుకో, అన్న మధ్య బాగా శోధన వస్తూ ఉంది, చాలా బాధకరంగా ఉంది, పరిస్థితులు ఇలా ఉన్నాయి, మా ఆయన బాగా ఇబ్బంది పెడుతున్నాడు, బాగా శోధన, అసలు ఈ మధ్య చిన్న శోధనలు కాదన్నా అని మాకు చెప్తే మాకు కొన్ని అధికారాలు ఉంటాయి సైతాను మీద. మనసులో గద్దిస్తాం, యేసయ్యా మా సంఘ బిడ్డను బాధ పెడుతుందా సైతాను, యేసు నామంలో పోవాలంటే వెళ్ళిపోయి. దేవుని స్తోత్రం. మీకు ఇంకా బుర్రకెక్కాలంటే కాకి చిన్నపిల్లలు భయపడుతుందా అమ్మా?
ఒక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో పిల్లలకి ఆ గిన్నెలో ఏదైనా తినుబండరాలు వేసి అక్కడ కూర్చోబెట్టండి, నువ్వు పక్కన ఉండు, కాకి భయపడుతుందేమో, భయపడదు. అదే నువ్వు వచ్చావు అనుకో, నిన్ను చూసి బుర్రుని వెళ్ళిపోద్ది. ఎందుకని? పిల్లోడు మనిషే, నువ్వు మనిషే, కానీ ఎందుకు భయపడదు అది? ఈ నన్ను ఏం చేయలేడని కాకి తెలుసు. అలాగనే కాయ కష్టం చేసుకుంటూ ఏదో ఉదరాబాదర ప్రార్థనలు చేసే మీకు సైతాను భయపడతాడంటారా? ఏమండి? అదే సమస్య తీసుకొచ్చి మా చెవులు చెప్పామనుకో, వరి 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 పోయి చెప్పాల్సిన వాడికి చెప్పాడు కదా చెప్పి పారిపోతాడు వాడు. దేవుని స్తోత్రా. అట్లా సంఘం అంటే దేవుని పిల్లల విశ్వాస బలాలు ఏంటంటే, ఆదివారం శుభ్రంగా ముందుగానే వచ్చి, కొంతమంది అయితే శనివారం సాయంత్రం మందిరాలు వండుకొని మందిరాలు ఊడ్చి మళ్ళా ప్రార్థన అయిపోయినాక పరిచర్య చేసి సాయంత్రం పోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి కుటుంబాలు ఇంకా దీవించబడతాయి. దేవుని స్తోత్రం. అవునండి. పరిచర్య చేయట్లు కొంతమంది ఊరికి దేవుని మందిరానికి వచ్చిపోతే దేవుడు దీవిస్తాడని భ్రమలు ఉన్నారేమో నాకు తెలియదు. మందిరం ఓడవాల, అవసరమైతే శనివారం సాయంత్రమే వచ్చి చక్కగా మందిరాన్ని ఊడిసి కడిగి ఏదైనా బూజుంటే తుడిసి, ఏదన్నా ఇక్కడ చర్చి చుట్టూ ఏదైనా పేపర్లు ఉంటే ఆ చెట్టు శామంత పీకేసి అత మందిరంలో పరిచర్య చేసే పిల్లల్ని, అది ఒక 2వ మెట్టు, ఇంకా దేవుడు దీవిస్తాడు. ఆమెనంటమే ఏముండదు. ఇలా పొద్దున నేను ఫాతిమ పాస్టరమ్మ నేను కలవలేదులే, ఇదంతా వాళ్ళే కడిగారు, వాళ్ళే ఊడిశారు. కానీ మాకు బహు సంతోషం, ఎందుకంటే మందిరంలో పరిచర్య చేసే భాగ్యం మాకు దొరికింది అని. గుత్తిలో పాస్టర్ గారు పాస్టరమ్మ గారు పెద్ద సేవకులు, శనివారం 80,000 మంది వస్తారు. పెద్ద మందిరం, ఒక పక్క పరిచారకులు చేస్తుంటే ఒక పక్క పాస్టరమ్మ గారు పాస్టర్ గారు దుడుతుంటారంట. ఇది సేవకులేని మాకు ఆనందం, కానీ మీరు ఆ భాగ్యం పోగొట్టుకుంటున్నారని మాకు బాధ. పరిచర్య చేయటం మాకేం ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండం చేసుకుంటాం. కనీసం కొంతమందికి మందిరం ఊడుద్దాం పోయి, శనివారం సాయంత్రం అన్న పోయి మందిరం కడిగొద్దాం, ఊడుద్దాం, దేవుని పరిచర్య చేద్దామని ఆలోచనలు కూడా రావట్లేదు క్రైస్తవుల్లో. అంటే మీరు ఎంత శోధనలో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఇదో 2వ మెట్టు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పాస్టర్ గారిని అడిగారు, అయ్యా 20 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాము, అప్పులు తీరలేదు, కంపెనీ మూతపడిపోయిందని చెప్పారు. పాస్టర్ గారు బాధపడి, అమ్మో 20 సంవత్సరాలు నా సంఘానికి వస్తున్న సంఘ బిడ్డలు ఏంది ఇంత వేదనలు ఉన్నారా, ఇంత బాధలు ఉన్నారా, ప్రార్థన చేసి చూద్దామని చెప్పి రేపు రండి అన్నాడు. అమ్మా వింటున్నారా? ఒకసారి స్తోత్రం చెప్పండి. రేపు రండి అన్నాడు దైవజనుడు. ఆయన ప్రార్థన చేశాడు. చేస్తే దేవుడు ఒక మాట అడగమన్నాడంట. మరుసటి రోజు వచ్చారు. అయ్యా ఏం చెప్పాడు దేవుడు అంటే, పాస్టర్ గారు అన్నాడు, అమ్మా పునరుత్థాన పరిశుద్ధ ఆరాధన రోజు మీరు సమయానికి వస్తున్నారా అని అడిగాడంట. ఒకరు మొక్కలు ఒకరు చూసుకుంటున్నారంట. ఎందుకో మీరు చెప్పండి. అప్పుడు వెంటనే వాళ్ళు అన్నారు, దైవజనుడా వాక్యం టయానికి వస్తున్నాం మేము, ఏ ఆదివారం కూడా మేము పునరుత్థాన దినం ముందుగా వచ్చిన రోజులు లేవన్నాడు. అప్పుడు దైవజనుడు ఒక వాక్యం చూపించాడంట వాళ్ళకి. చదువుతారా? ఇర్మియా గ్రంథం 48:10 వచ్చిన ఇర్మియా గ్రంథం 48:10 వచ్చిన. మా చిన్న చిన్న విషయాల్లోనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. సీరియస్గా తీసుకోండి మాటలు. ఈ మాటలు నాకు కూడా, నేను వాక్యం నేను నా ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చి ఇంట్లో ఉండి వాక్యం టయానికి ఇక్కడికి రావచ్చు, మీరు ఎవరు నన్ను అడిగోళ్ళు లేరు. కానీ 9-9:30 గంటలకే నేను వచ్చి మందిరంలో కూర్చుంటా. కూర్చొని దేవుని స్తుతించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటా. ఇది నా పద్ధతి. చూడండి, ఇర్మియా గ్రంథం 48:10 వచ్చిన చదవండి.
యెహోవా కార్యమును యెహోవా కార్యాలను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. చూసారా? ఈ వాక్యం అండర్లైన్ చేసుకోండి. దేవుడి పని నీ చేతికి అప్పగిస్తే నువ్వు అశ్రద్ధ చేస్తే తెలియకుండా శాపం ఉంటుంది మన మీద. ఇది క్రైస్తవులకు. ఆదివారం 10 గంటలకు సంఘములో ఆరాధన అంటే నీ ఇష్టం వచ్చినట్టు అశ్రద్ధగా వస్తే శాపం మరాకు ఇంకేం వస్తుంది అమ్మా? బాప్టిజం తీసుకొని సంఘములో చేర్చబడి బల్లారాధన తీసుకునే నీకు సంఘం మీద బాధ్యత లేదా? చెప్పండి. దైవజనుల మీద మీకు బాధ్యత లేదా? నాకెందుకులే, సేవకులు ఎట్టుపోతే మాకెందుకు, సంఘం ఎట్టుపోతే మాకెందుకు, మేము అలా ఆదివారం పోయి తలక్కును మెరిసి ఆరాధన చేసేటప్పుడు ఏసన్న గారు అన్నట్టు బూస్ బూస్ అని ఎగిరి ఏదో పాస్టర్ గారు చెప్పేటప్పుడు కత్తెర నిద్రపోయినట్టు యాక్షన్ చేసి ఇంటికి వెళ్ళిపోతే దేవుడు దీవిస్తాడని మీరు ఎవరైనా అనుకుంటే భ్రమలో ఉన్నారు. అర్థం చేసుకోండి. బాప్టిజం తీసుకొని సంఘానికి వస్తున్నప్పుడు సంఘం మీద నీకు బాధ్యత ఉంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీ సొంత ఇల్లు కట్టుకుంటే నీ ఇంటి మీద నీకు ఎంత బాధ్యత ఉందో, సంఘం ఎవరిది? నాదే. ఏమండి? సంఘం నాదే. నాకైతే ఇంత పెద్ద మందిరం ఎందుకండి? ఎవరి కోసం కట్టబడ్డది ఇది? మరి మీ అందరి బాధ్యత ఉందా లేదా? ఇంకొక మాట ఉంది హగ్గయి గ్రంథంలో, తెలుసా? చర్చి బలహీనంగా ఉంటే నీ ఇంట్లో చక్కగా ఉంటే అది కూడా శాపమేనంట. హగ్గయి గ్రంథం ఇంటికి పోయి చదువుకోండి. నీ ఇంట్లో పాలిస్రా వేసుకొని నీ ఇంట్లో అన్ని వస్తువులు కొని నీ ఇల్లు అందంగా తయారు చేసుకొని మందిరంలో ఏదైనా పనులు కొరత ఉంటే చూసి చూడనట్టు పోతే అది కూడా శాపమేనంట. హగ్గయి గ్రంథంలో రాసింది. ఏం రాసిందంటే చెప్తా వినండి, చదవద్దులే. మీరు ఇళ్లల్లో, అక్కడ రాసిన మాట హగ్గయి గ్రంథంలో, మీ ఇల్లు చక్కగా నిర్మించుకొని మీ ఇళ్లల్లో అదేదో దేవదారు వృక్షంతో తయారు చేసిన మంచాలు చేయించుకొని మీ ఇల్లు చక్కగా అందంగా కట్టుకొని పాడైపోయిన నా మందిరాన్ని మీరు పట్టించుకోలేదు కాబట్టి మీకు శాపం వచ్చింది. అందుకే మీరు పంటలు వేస్తే పంటలు పండలేదు దేవుడు మాట్లాడితే అప్పుడు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు కొండకెళ్ళి మంచి విలువైన కలప తెచ్చి మందిరము చక్కగా కట్టిన తర్వాత విస్తారమైన పంటను వాళ్ళు చూశారంట. దేవుని స్తోత్రం చెప్పండి. అవునండి. నీ ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు మరి మా చర్చి కూడా ఒకటి తీసిపోతే బాగుండే అనుకోవాలి నువ్వు. ఇప్పుడు నీ ఇంటికి ఒక గోడ గడియారం కొనటానికి పోతున్నావు అనుకో, మందిరాన్ని కూడా ఒకటి కొనుక్కుంటే బాగుండే అని అట్లా ఆలోచించాలి. దేవుడి విషయంలో ఏ విషయంలో మనం అశ్రద్ధగా ఉన్నా తెలియకుండా మన మీద ఏం పని చేస్తుందమ్మా? శాపం పని చేస్తుంది. ఇప్పుడు నీ ఇళ్ళ ముందు పూల తొట్లు పెట్టావు, అందంగా ఉంది, బాగానే ఉంది. 4 తొట్లు మందిరానికి తేలేవా పూల తొట్లు? చెప్పండి. ఇంకా కొంతమంది అయితే దేవుని పిల్లలు, బాగా దేవుళ్ళు ఎదిగిన పిల్లలు, సేవకులు మన కోసమే కదా ఉండేది. దైవజనులు మన కోసమే ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఏరే పని చేయలేరు అని వాళ్ళ ఇళ్లలో పిల్లలకి ఏదైనా బట్టలు తీసుకున్నప్పుడు దైవజనుల పిల్లలకు బట్టలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అమ్మా, ఇట్లా చేసే పిల్లలు కూడా ఉన్నారు. తప్పక దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యో మా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, మరి పాస్టర్ గారు వాళ్ళకు ఉన్నాయో లేవో, వాళ్ళ పరిస్థితి ఎట్లుందని ఆలోచించే పిల్లలు ఉన్నారు. అట్లా ఏదైనా ఒక వస్తువులు కొనుక్కొచ్చి దైవజనులకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే అట్లా ఆలోచిస్తూ ఉండాలి. దేవుని మందిరంలో ఇప్పుడు సాపలు లేవు, ఇక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ ఒకటి కావాలి. ఎందుకంటే పీఠం ఎత్తుకుంది, రేకుల దగ్గర ఉన్న ఈ ఫ్యాన్ వేస్తే వేడి దిగుతుంది. ఈ టేబుల్ ఫ్యాన్ ఒకటి కావాలి. బల్లారాధనకు ఇక్కడ ఒక మంచి బల్ల ఒకటి కావాలి. అది ప్రత్యేకంగా బల్లారాధనకే వాడబడాలి.
ఇట్లా కొన్ని అవసరతలు ఉన్నాయి. తలుపులు లేవు, ఈ పక్క ఆ పక్క తలుపులు లేవు. చర్చికి వచ్చినప్పుడు ఊరికి చర్చికి వచ్చి పోవటం కాదు, మందిరంలో ఏం కొరత ఉంది, ఈ పక్క తలుపు లేదు, ఒక తలుపు అని ఇప్పిద్దాం దేవుడికి. కుక్కలు నక్కలు వస్తుంటాయి, పాస్టర్ గారు వాళ్ళు ఉండేది అని కొంచెం ఒక కనుదృష్టి అట్లా పెట్టి ఏదో నీకు శాతనైన సహాయం చేస్తూ, ఇది నా సంఘం. చెప్పండి, ఎవరి సంఘం అమ్మా? ఇటీవల ఎవరి సంఘం? నా సంఘం. నా సంఘంలో ఏదో ఇబ్బందులు ఉన్నాయి, నేను ఏదో ఒకటి నా మందిరానికి, దేవుడి మందిరానికి సహాయం చేయాలని ఏమండి ఒక ఆలోచనతో మనం బాధ్యత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మరుసటి రోజు దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. సేవకుడు అడిగితే ఒకరి మోకాలు ఒకరు చూసుకున్నారు. ఏం చెప్పారు? దైవజనుడా, ఏ రోజు మేము మందిరానికి ముందు రాలేదయ్యా, వాక్యం టయానికి వచ్చామంటే అప్పుడు దైవజనుడు వాక్యం చూపించాడు. ఏమని? మీరు దేవుని పనిని అశ్రద్ధ చేశారు, దేవుని పనిలో మీరు అశ్రద్ధగా ఉన్నారు కాబట్టి మీ మీద ఏం పని చేస్తుంది? శాపం. ఎమ్మటి కన్నీళ్లు పెట్టి క్షమాపణ కోరుకొని మరుసటి ఆదివారం 10 గంటలకు ఆరాధన అయితే 8:30 గంటలకే మందిరానికి వచ్చి కుటుంబం అంతా కుర్చీలేసి పరిచర్య చేసి ఒక 4 ఆదివారాలు తప్పు తెలుసుకొని దేవుని మందిరానికి ముందుగా రావటం ప్రారంభిస్తే మూతబడ్డ ఫ్యాక్టరీ తెరవబడిందంట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. 20 సంవత్సరాలు మందిరానికి వస్తున్నా కూడా వారు దీవించబడకుండా ఉండటానికి కారణాలు ఏంటో చెప్పండి. అమ్మా, దేవుని మందిరాన్ని ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. ఏం చేశారు? కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని సేవకుడికి మీరు చెప్తున్నా, కొంచెం ఆదివారం 10 గంటలకల్లా రావటానికి ప్రయత్నం చేయండి. చక్కగా 2 గంటలైన దేవుని మందిరంలో చక్కగా కూర్చోండి, దేవుని ఆరాధించండి, స్తుతించండి, తృప్తిగా పాల్గొనండి. ఆ సన్నిధి మీతో వస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది ఒక పాయింట్. మీకు ఒక వాక్యం చూపిస్తా. ఇట్లాంటి వాక్యాలు ఎన్నెన్నరో ఎంతన్నా మొత్తుకొని చెప్పని సేవకులు ఎంత వరకే బయటికి పోయినంటే ఏం ఉండదు. మీకు ఒక వాక్యం చూపిస్తా చూడండి. యోహాను సువార్త 8:47 వచ్చిన చదవండి. వినటమే, నువ్వు వచ్చే ఆదివారం ముందు రావు, ఏం రావు, మళ్ళీ నీ ఇష్టమే. 11:30 అయిద్దో 12 అయిద్దో. నువ్వు బాప్టిజం తీసుకున్నావు, దేవుడి బిడ్డగా మారావు. ఇంటికాడ సరే కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఉదయం లేచి మోకాలు లేచి 2 ముక్కల ప్రార్థన, సాయంకాలం రాగానే పడుకున్నప్పుడు 2 ముక్కల ప్రార్థన చేసుకొని సరిపోద్ది. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే పనికి పోవాలి, నిద్రపోవాలి. మీరు ఆదివారం ఖచ్చితంగా దేవుని మందిరానికి క్రమంగా వచ్చి దేవుని స్తుతించలేరా? తృప్తిగా దేవుని సన్నిధిలో 2-2:30 గంటలు కూర్చోలేరా? కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా నిద్రపోయేలు ఉన్నారు. తూలుతుంది, లేపమ్మా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 8:47 వచ్చిన చదవండి. దేవుని సంబంధి అయిన వాడు దేవుడి మాట ఖచ్చితంగా వింటాడు. అబ్బో, ఈ ఆదివారం పాస్టర్ గారు దేవుడి వాక్యంతో మాట్లాడాడురా, నేను ఆదివారం ఆలస్యంగా వస్తున్నా. అమ్మో, ఆలస్యంగా రావటం కూడా శాపమే అని నువ్వు దేవుని సంబంధి అయితే దేవుని మాట వింటావు. అది నువ్వు దేవుని సంబంధం కాదు, కాసేపే ఇక్కడ కూర్చున్న కాసేపే, బయటికి పోతే నువ్వు దొరకవు అని నేను అంటలే, వాక్యం చెబుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, నేను పాస్టర్ గారిని, సేవకుని, నా గురించే చెప్పుకుంటున్నాను. నేను ఏమని? ఆదివారం ఎన్ని గంటలకు వచ్చి కూర్చుంటాడా?
అడగండి పాస్టమ్ గారిని కానీ, మరి మన బాలాజీ గారు ప్రతి ఆదివారం వాళ్ళ కుటుంబం 9-9:30 వచ్చేస్తారు. చక్కగా సాపలేస్తారు. శుభ్రంగా 10 గంటలకు ఆయనే ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తున్నాడు. దేవుడు ఆ కుటుంబాన్ని హెచ్చిస్తున్నాడు, దీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అడగండి, నేను ఎన్ని గంటలకు వచ్చి కూర్చుంటున్నావు? ఇది నా భయం. ఎంతమందికి అర్థమైందమ్మ వాక్యం? ఓకే. కాబట్టి ఇటాటి బలహీనతలు ఏమైనా ఉంటే తొలగించుకొని ఇటాటివన్నీ సరిచేసుకోండి. ఆదివారం రాగానే అది ప్రభు దినమని గుర్తెరగండి. పద్దాకులు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగానే వచ్చి చేతనైతే పరిచర్య చేసుకోండి. అవసరమైతే పొద్దున్నే లేచి వచ్చి మందిరం ఊడవండి, కడగండి. ఇక్కడ ఏదైనా పరిచర్య ఉండి చేసుకోండి. ప్రార్థన అయిపోయిన తర్వాత చక్కగా ఇంటికి వెళ్ళండి. అవసరమైతే ఒక జత బట్టలు తెచ్చుకోండి, పరిచర్య చేయండి. ఇక్కడ మంచిగా నీళ్లు ఉన్నాయి, స్నానం చేయండి. చక్కగా దేవుని సేవ కూడా చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక పాట పాడుకుందాం. ఈ పాటని ఎందుకు పాడుతున్నానంటే దీనికి ఒక సాక్ష్యం ఉందండి. ఒక సాక్ష్యం. ఇప్పుడు 10 రోజులైంది కరెంట్ లేదు. కరెంట్ అంటే కరెంట్ ఉంది. ఈ 24 గంటల కరెంటు ఊర్లో నుంచి లాగాం ఈ తీగలు. ఈ తీగలకు ఈ ఫ్యాన్లు లైట్లు వెలుగుతాయి కానీ బోర్ ఆడదు, మన నీళ్ళ మోటార్ ఆడదు. ఎందుకంటే చాలా దూరం లాగాం కాబట్టి నీళ్ళ మోటార్ ఆడలేదు. ఈ 3 ఫేజ్ కరెంట్ లాక్కున్నాం, 9 గంటల కరెంటు. అది ఉంటేనే మోటార్ ఎత్తుకుంటుంది, లేకుంటే నీళ్ళు. మొన్న వచ్చిన గాలికి స్తంభాలన్నీ ఇరిగిపోయి ఇప్పుడు 10 రోజులు అనుకుంటా కరెంట్ లేదు. ఈ మోటార్ ఈ కరెంటుకి ఎత్తుకోదు. సుక్క నీళ్ళు లేవు ట్యాంకీలో. అంతకుముందు ఒక 7 సంవత్సరాల కిందట హ్యాండ్ బోర్ ఉంది. ఆ బోరింగ్కి కూడా రావట్లే, నీళ్ళు డౌన్ అయిపోయినాయి. అప్పుడు దేవుణ్ణి ఒక మాట అడిగిన, అయ్యా నువ్వేమి ఇక్కడ ఉండమన్నావు, సేవ చేయమన్నావు, నీళ్ళు లేకపోతే మేమేం చేసాం, వెళ్ళిపోతానన్నా. ఒరే ఉండరా నాయన అని మరుస రోజే అలా పొలం వెంకటేశ్వరులు వచ్చాడు నా కాడికి. ఇట్నే అడిగింది దేవుణ్ణి, నేను నీళ్ళు లేకపోతే వెళ్ళిపోతానన్నా. నీళ్ళే కదా ముఖ్యం అన్న. అంత బాధ కలిగింది. బిందెలతో తెచ్చుకోలేక అల్లాడిపోతున్నాం. అప్పుడు కారులో పోయి 4 బిందెలు తెచ్చుకొని రోజు వాడుకోవాలా. ఇసుకొచ్చే మాట అన్న. ఉండరా నాయన నువ్వు ఉండరా అని సేన వెంకటేశ్వరులు వచ్చాడు. వచ్చి, పాస్టర్ గారు అక్కడ ఒక రంధ్రం వేసాను, నీళ్లు పడలేదు, ఇక్కడ బోరింగ్కు నీళ్ళు వస్తున్నాయంటే నీళ్లు పుల్లుగా ఉంటాయి, మోటార్ వేసుకుంటా నా పొలానికి లాక్కుంటా మీకు నీళ్ళు ఇస్తా అన్నాడు. వేసిపోయా అన్న. వేసాడు, శుభ్రంగా మాకు నీళ్ళు ఇచ్చాడు, ఆయన వాడుకున్నాడు. తర్వాత ఇది కూడా ఒక జల తగ్గింది, ఆయన మోటార్ ఎత్తుకొని పోయి నువ్వు బిగించుకోమన్నాడు. అప్పుడు దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు స్తంభాలు పడిపోయినాయి. ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళా అడిగిన దేవుని, అయ్యా నీళ్ళు లేకపోతే నేనేం చేయాలా అని. ఒకరోజు తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నా, సుక్క నీళ్ళు. నాకేందో ఒక ప్రేరేపణ వచ్చింది, నువ్వు వెళ్ళి మోటార్ అయిపో అని. అంతకుముందు పోయిన నెలలో నీళ్ళు లేకపోతే జనరేటర్ తీసుకొచ్చి ఆడిచ్చి మోటార్ వేసాం. ఆ జనరేటర్కు 2000 మన ప్రదీపే కట్టాడు. దేవుడు నాకు ప్రేరేపించాడు, మీరు నమ్మండి. వెళ్ళి మోటార్ వేస్తే మోటార్ ఎత్తుకుంది అండి. దేవుని స్తోత్రం. ఎత్తుకుంది. ఇంకా నీళ్లు సన్నగా వస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఈరోజు కొద్దిసేపు ఆగిపోయింది. ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఇది దేవుని అద్భుతం అని నేను అనుకుంటున్నా. ఆమేన్. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నాతో కలిసి అందరూ పాడండి అమ్మా, నాతో కలిసి అందరూ పాడాలి. అందుకే నేను పాడేది. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను.
అసమానుడైన వాడు, అందరు చప్పట్లు కొడుతూ, అవమానపరచడు నిన్ను, ఓటమీరుగని మన దేవుడు, ఓడిపోనివ్వడు నిన్ను. నీకై చేసిన వాడు కష్టకాలమందుని చేయి విడుచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు నిన్ను దాటిపోవునా. సియోను దేవుడు నిన్ను చిక్కుపడనీయడు, చిక్కుపడనీయడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును, అసమానుడైన వాడు. అదే ఉంచు, మార్చరా. అవమానపరచడు నిన్ను, పాడనందరూ. ఓటమీరుగని మన దేవుడు, ఓడిపోనివ్వడు నిన్ను. అవునయ్యా. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాల నీ ఎదుటే మింగివేయ నిలిచిన, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను చిక్కుపడనీయడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను చిక్కుపడనీయడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమీరుగని మన దేవుడు, ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా, పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా, మారదు తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై, మారదు తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచను, మేలులతో నిన్ను తృప్తిపరచను. అందరు కలిసి పాడదాం. సియోను దేవుడే నిన్ను చిక్కుపడనీయడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను చిక్కుపడనీయడు,
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఓడిపోనివ్వడు నిన్ను. ఓడిపోనివ్వడు నిన్ను. హల్లెలూయా. మంచిది. ప్రసంగం అయిపోయింది అబ్బా అనుకోగాకండి. ఆలస్యంగా వచ్చే వారికి వాక్యం ద్వారా ఒక చిన్న హెచ్చరిక ఇచ్చాను. సరే, ఎంతమందికి అర్థమైంది ఆలస్యంగా రావటం వలన కూడా దేవుడి దీవెన ఉండదు అని? ఎంతమందికి అర్థమైంది? చేయెత్తుతారా? కోనేటిలో ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి అద్భుతం జరిగిందా? ముందుగా వచ్చి నీళ్లు తాకిన వాళ్ళకి అద్భుతం జరిగిందా? ఇప్పుడు చెప్పిన ఇదంతా గుర్తుపెట్టుకోకపోయినా, వాక్యం గుర్తు రాకపోయినా ఒక సాక్ష్యం చెప్పాను మీకు. ఏం సాక్ష్యం అది? 20 సంవత్సరాలు దేవుడి మందిరానికి వెళ్ళారు కానీ దేవుడి దీవెన పొందలేదు. కారణం ఏంది? నిర్లక్ష్యం. చెప్పండి ఏదమ్మా? అన్నిటికి ముందు పోతాం. డ్యూటీకి, పనికి, ఆ ట్రైన్కు, బస్సుకు, పింఛనుకు. పింఛనుకు ముందే ఉంటారు పోయి, ఆయన పింఛన్ ఆయన రాకముందే. కానీ దేవుడి మందిరం అంటే మీ ఇష్టం. ఆలోచించుకోండి, ముందుగా రండి, పరిచర్య చేసుకోండి, దేవుడి ఆశీర్వాదం పొందండి. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకొక విషయం, దేవుడు మన సంపాదనని దీవించాలన్నా, దేవుడు మనకు సంపద అధికం చేయాలన్నా ఇంకొక పాయింట్ ఉంది. ఏంటో పాయింట్ అంటే దశమ భాగం ఖచ్చితంగా తీయాలి. ఇక్కడే సైతాన్ దెబ్బ కొడుతుంది బాగా. సైతాన్ ఇక్కడే బాగా దెబ్బ కొడుతుంది. మీకు వాక్యం చూపిస్తా. చర్చికి వస్తున్నారు, దేవుడు నన్ను ఆర్థికంగా దీవించటం లేదు అని బాధపడుతున్నారు కానీ వాక్యం తెలుసుకోండి. తీయండి మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని తీయండి. తీశారా? మలాకి 3వ అధ్యాయము 8వ లేఖనాన్ని మనం చదువుకుందాం. మానవుడు దేవుని యొద్ద దొంగులునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠ అర్పణలను ఈయక దొంగిలితిరి. ఇక్కడ 2 ఉన్నాయి. 2 అంటే దేవుడు మనల్ని సృష్టించి కాయ కష్టం చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని నీ బిడ్డలతో క్షేమంగా బ్రతకమని దేవుడు మనకు ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చాడు. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, ఈ లోకంలో నా పని జరుగుతుంది. ఇది ఎవరి పని అమ్మా? నా పని లోకంలో జరుగుతుంది. కాబట్టి నా బిడ్డలారా కష్టపడి పని చేసుకోండి, చేసుకోండి. ఆ చేసుకున్న ఆ కష్టార్జితంలో 10వ భాగాన్ని, 10వ భాగం అంటే కొంతమందికి మరీ బలహీనలు ఉంటారు కాబట్టి చెప్తున్నా. 10వ భాగము అంటే 1000 రూపాయలు తీసుకుందాం. 1000 రూపాయల్లో దశమ భాగం అంటే ఎంత ఇవ్వాలి దేవుడికి? 100. ఎంత? 10,000కి 1000 రూపాయలు. 1,00,000 రూపాయలకి 1,00,000 రూపాయలుగా నీ చేతికి వస్తే
10,000 తీయటానికి ప్రాణం గిలగిలగిల కొట్టుకుంటుంది. ఆడబడిపోతావు టక్కున కింద. మళ్ళా మన బుద్ధి ఆయన బాగా తెలుసు. దేవుని స్తోత్రం. కానీ ఆ ₹1,00,000 కూడా కళ్ళు మూసుకున్న 10,000 కానీ దేవుడికి ఇవ్వగలిగితే 10 లక్షల మెట్టుకు దేవుని తీసిపోతాడు. ఇది వాక్యం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నరుడా నువ్వు నా దగ్గర కూడా దొంగతనం చేస్తున్నావు. దేవుడి కాడ దొంగతనం చేసేది ఏందబ్బా? నేను ఎప్పుడు సందా పెట్టెలో డబ్బులు తీయలేదే, నేను ఎప్పుడు పాస్టర్ గారి జోబులో డబ్బులు తీయలేదే అనుకోగాకు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చాడు కాబట్టి నువ్వు 10,000 సంపాదిస్తే ₹1,000 నీది కాదది. ఎవరి అమ్మా ₹1,000? దేవుడి. ఎందుకు ఆ ₹1,000 తీయాలంటే, ఆయన పని లోకంలో జరగాలంటే నీ దశమ భాగం దేవునికి ఇవ్వాలి. ఇక్కడ దశమ భాగం ముందు ఇంకొకటి ఉంది. ఏముందంటే ప్రతిష్ఠ అర్పణలు అని రాసింది. దశమ భాగం తీయాలి, ప్రతిష్ఠ అర్పణ చేయాలి. ప్రతిష్ఠ అర్పణ అంటే ఏంటంటే, మొదటిది ఏదైనా ఎవరి దగ్గర తీసుకురావాలి నువ్వు? దేవుడికి. నీ ఇంట్లో కోడి ఉందనుకో, కోడి తొలిగుడ్డు ఎవరికి ఇవ్వాలా అమ్మా? దేవుడి దగ్గర తీసుకురావాలి గుడ్డు. ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చిందనుకో, మొదటి జీతం దేవుడికి నువ్వు ఇవ్వాలా. పింఛను వచ్చిందనుకో, మొదటి పింఛను దేవుడికి ఇవ్వాలా. ఇది దేవుడు చెప్పిన మాట. నేను ఈయనంటే ఒకవేళ ఆ నెల పింఛను రాకుంటే నీ ఇష్టం, అది మీ ఇష్టం. చెప్పటం మా బాధ్యత. ఎవరైతే పాటిస్తారో నమ్మకంగా దశమ భాగాలు, ప్రతిష్టార్పణలు. ఇప్పుడు నీకు పని లేదు, ఎక్కడ పని కుదరలేదు, ఒకసారి పని కుదిరిందనుకో, ఆ పని కుదిరిన దగ్గర ఆ తొలి రోజు కూలి దేవుడికి ఇవ్వు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చదువుదాం. ఈ జనులందరూ నా యొద్ద దొంగలొచ్చునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి అని రాసింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అది దశమ భాగము ప్రతిష్ఠ అర్పణ. నువ్వు తీయకపోతే నీ సంపద మీద ఏముంటుంది? మా వెనకున్న వాళ్ళు వింటున్నారా? నువ్వు సంపాదించే సంపద మీద ఏముంటుందో తెలుసా? శాపం ఉంటుంది. శాపం ఉంటే ఏమైంది? ఏం కాదా? ఇప్పుడు చెంబు నీళ్ళల్లో ఒక విషం బుట్టి, చెంబు నీళ్ళలో ఒక విషం బుట్టి, ఏమైంది నీళ్ళు? నువ్వు ఎప్పుడైతే ఆ దశమ భాగం నువ్వు తింటావో, ప్రతిష్టార్పణ దేవుడిది దేవుడికి ఇవ్వకుండా నువ్వు వాడుకుంటావో, శాపం వస్తుంది. శాపం వస్తుంటే మిగతా సంపాదన అంతా పాడైపోద్ది అని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కొంతమంది బోధకులు లేచారండి, పాత నిబంధనలో దశమ భాగం తీయాలా, కొత్త నిబంధనలో బైబిల్లో ఎక్కడా యేసు ప్రభు చెప్పలేదు, ఎక్కడా కొత్త నిబంధనలో దశమ భాగం తీయమని రాయలేదు అని చెప్పే బోధకులు ఉన్నారు. చెప్పి ఆ తీసేది కూడా తీయకుండా చేసి ప్రజల్ని శాపగ్రస్తులు చేస్తున్నారు. అయితే కొత్త నిబంధనలో దశమ భాగం తీయమని లేదా? తీయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ లేఖనం. తప్పుడు బోధలు ఎక్కువయ్యాయి కనుక జాగ్రత్తగా దేవుని వాక్యమని మన పునాదులను పాడు చేసుకోకూడదండి. ఎవరైనా దేవుడు నన్ను దీవించాలని దేవుడికి ఏదైనా ఇస్తుంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు నేను దేవుడికి పోయిస్తురబ్బిల్లో నీ చర్చికి ఖర్చు పెడుతురబ్బా అని అసూయపడి అసనపడి అంత పెట్టకూడదు ఇంత పెట్టకూడదు అని చెప్పోలేరా? వాళ్ళకరేందండి? వాళ్ళకేంది బాధ? వాళ్ళకేం లేదు, నువ్వు ఎదిగేది చూడలేక. దేవుని స్తోత్ర. కనిపెట్టండి. అది కూడా
ఆ మత్తయి సువార్త 23 వచ్చిన చదవండి. మీలో పరిచయులారా, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి. ఒక్క నిమిషం ఆగమ్మా. దశమ భాగం అంటే కేవలం డబ్బుల్లోనే కాదు. అప్పట్లో దశమ భాగం ఎట తీసేవాళ్ళమ్మా? దశమ భాగం పుదీనాలోను అంటే దీని అర్థం ఏంది? అంటే వాస్తవంగా కరెక్ట్గా నువ్వు దశమ భాగం తీయాలని కానీ నీకు అనిపిస్తే, ఒరిజినల్గా తీయాలనిపిస్తే, డబ్బుల్లోనే కాదు, బియ్యంలో, కందిపప్పులో, నూనెలో, అన్నిట్లో తీసి ఆదివారం తెచ్చి ఎడయ్యాలి. ఇది ఒరిజినల్ దశమ భాగం. ఇంకొకటి ఉంది, 24 గంటల సమయం కదా రోజుకి, 2 గంటల 40 నిమిషాలు కూడా దశమ భాగం కింద ప్రార్థనలు ఉండాలి ఒరిజినల్గా పాటియాలంటే. కానీ ఉత్త బియ్యం తీసుకొచ్చి ఆ డబ్బాలో పోతాం. దేవుని స్తోత్రం. అయితే ఒకట్లే ఆ 10, 20 ఆడ వేసిపోతారు కాబట్టి నూనెకు కందిపప్పు తెచ్చుకోయి అని అర్థం. వాస్తవానికి ఆదివారం సంద వేయకూడదు. ఆదివారం బైబిల్ ప్రకారం సంద వేయకూడదు. ఇదే ఈ కందిపప్పు, నూనె, పసుపు ఇవన్నీ తేటలేదని సందా పడుతున్నారు పాస్టర్లు గారు. కాబట్టి అసలు వాస్తవానికి నువ్వు దశమ భాగం తీసి దేవుడికి ఇవ్వాలి, ప్రతిష్టార్పణలు తీసుకొచ్చి దేవుడికి ఇవ్వాలి. అంతవరకే దేవుడు అడిగాడు. ఆదివారం సంద ఆయన అడగలే. మరి ఆదివారం ఎందుకు వేయాలి సంద అంటే, బియ్యం తెచ్చాం పాస్టర్ గారు, మిగతా కూరగాయలు నానా తిప్పలు నువ్వు పడు, అదిగో 20, 50 వేసిపోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎంతమందికి అర్థమైంది అమ్మా? ఓకే, దేవుని స్తోత్రం. ఇప్పుడు చదువమ్మా. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు అనగా న్యాయాన్ని, కనికరమును. మీరు దశమ భాగం వల్ల నమ్మకంగా తీస్తున్నారు, కొత్తిమీరలో కూడా తీస్తున్నారు, కానీ న్యాయాన్ని, కనికరాన్ని మీరు చేయట్లేదు. అది కూడా చేయండి, దశమ భాగంతో పాటు న్యాయము, కనికరం కూడా చేయండి అంటూ ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి. చదువుతల్లి. వేటిని మానక? న్యాయం కాదమ్మా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను దశమ భాగం ఇస్తున్నారు. అంత నిష్టగా దశమ భాగం ఇస్తున్న మీరు న్యాయాన్ని, కనికరాన్ని మీరు పాటించడం లేదు. కాబట్టి మళ్ళా ఇది చెప్పానని అవి మానుకుంటారేమో అని వాటిని మానక అన్నాడు. వేటిని మానక అమ్మా? తీసే దశమ భాగం మళ్ళీ మానేస్తారేమో, మానే కాకుండా శాపం చుట్టుకుంటుంది అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధనలు దశమ భాగం తీయమని ఉందా లేదా? ఉంది. కాబట్టి ఎవరు తప్పుడు బోధలు వినగాకండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. ఇంకొక విషయం, మత్తయి సువార్త 8:4 చదవండి. దేవుడికి ఇవ్వాల్సిన వాటి గురించి చెప్తున్నా నేను. ఏమండి, వివరంగా చెప్తా వినండి. మీకు 12:30 ముగిస్తా. దేవుడికి ఇవ్వాల్సిన ఇవ్వకపోవటం వలన మన సంపద ఎదగదు, తెలియకుండా అప్పుల పాలైపోతాం, చేసిన అప్పులు తీరవు. ఇవన్నీ ఒక శాపం మన మీద పనిచేస్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు చేసినా చేయకపోయినా వాక్యం అనే సత్యం వినండి, పాటించగలిగితే పాటించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కానీ వివరంగా చెప్తా, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 8:4. అప్పుడు
ఉమ్, 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 ఉమ్. ఒకటి. ఇంకొక కానుక కూడా దేవుడికి ఇవ్వాలా? మా వెనకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఏమేమి విన్నావు, ఏమేమి ఇవ్వాలని విన్నావు? దశం భాగం, ప్రతిష్టార్పణలు ఒకటి. ఇక్కడ ఇంకొక కానుక కూడా ఇవ్వాలి. ఏంటి ఆ కానుక అంటే, నీకు అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళావు, దేవుడు కృప వల్ల స్వస్థత పొందావు. ఏం పొందావు అమ్మా? స్వస్థత పొందావు. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన చేయాలి. ఏం ఆలోచన? అదే దేవుడు నన్ను స్వస్థపరచకపోతే, ఇప్పుడు జ్వరం వచ్చిందండి, జ్వరం వచ్చింది, ఒక ఇంజెక్షన్ టాబ్లెట్ వేసుకున్నావు, ప్రార్థన చేసుకున్నావు, యేసు రక్తం పూసుకున్నావు, ఏదో విశ్వాసంతో జ్వరం తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత నువ్వు ఒక ఆలోచనలో పడాలి. ఏం ఆలోచనలో? ఇదే జ్వరము తగ్గకపోతే నెక్స్ట్ స్టెప్ ఏందండి? రక్త పరీక్ష. నెక్స్ట్ ఏందమ్మా? కొచ్చెలకో డాక్టర్ కాడికి 2 సార్లు తిరిగావు, తగ్గలేదు. మూడోసారి ఏం చెప్తాడు డాక్టరు? మార్కాపురం వెళ్ళాయా, నేను ఆర్ఎంపి డాక్టర్ని, రక్త పరీక్ష చేయమంటారు. ఇంకా ఆడికి పోతే ఎంత అయితే రక్త పరీక్షకు అమ్మా? జలుబు వదులుద్ది, వదలదమ్మా. అందుకని సింపుల్గా జ్వరం తగ్గిపోయినప్పుడు ఒక ఆలోచన చేసుకోవాలి. ఏం ఆలోచన అంటే, భయంకరంగా వచ్చింది జ్వరము, వచ్చి చిన్న ఇంజెక్షన్తో, మాత్రతో, ప్రార్థనతో జ్వరం తగ్గిపోయింది. రక్త పరీక్ష దాకా దేవుడు నన్ను పోనీయలేదు కాబట్టి నేను ఎట్లా రక్త పరీక్షకు పోతే 2000 3000 ఖర్చు అవుతాయి కాబట్టి ఇవాళ మందిరంలో సాక్ష్యం చెప్పాలి కాబట్టి చేతులు ఊపుకుంటూ వచ్చి నన్ను ప్రభువు స్వస్థపరిచాడు అని చెప్పటం న్యాయమా? మీకు వాక్యం చెబుతున్నా, న్యాయం అండి? ఏం చేయాలి మరి? రక్త పరీక్ష చేస్తే అది డెంగ్యూ జ్వరమో, మలేరియా జ్వరమో, నానా బాధలు పడుదును. దేవుడు చిన్న జ్వరంతో నన్ను ఇడిపించాడు కాబట్టి కనీసం ఒక 1000-2000 కానుక తీసుకొని మార్కారం పోతే అయిపోవా? కాబట్టి ఒక 1000-2000 కానుక తీసుకొని వెళ్ళి పాస్టర్ గారి చేతులు పెట్టి సాక్ష్యం చెప్పాలా? ఇంకా రారు ఎవరు సాక్ష్యానికి. దేవుని స్తోత్రం. అమ్మ, నేను చెప్పానా వాక్యం చెబుతుందా? అవును. ఇంకొకరు పెద్ద జబ్బు అనుకో, అది కొంచెం పెద్ద జబ్బు అనుకో, గుంటూరు విజయవాడ తిరిగావు, ఆపరేషన్ చేయాలా, నీకు 2 లక్షలు అయిద్దని చెప్పారు, డాక్టర్లు ఆల్రెడీ ప్రకటించారు. తర్వాత దైవజనులు ప్రార్థించారు, నువ్వు ప్రార్థన చేసుకున్నావు, స్వస్థత కలిగింది. ఇప్పుడు నీకు ఎంత మిగిలినాయి అమ్మా? 2 లక్షలు మిగిలినాయి కదా. నువ్వు మిగిలితే ఏం చేయాలి నువ్వు? నేను కుమార కొక్కతో మూలుగుతుంది. 2 లక్షలు మిగిలినాయి, నీకు అర్థమైపోయింది. డాక్టర్ గారు కూడా చెప్పాడు ఆల్రెడీ, 1,00,000 రూపాయలు అవుతాయమ్మా, ఖచ్చితంగా నువ్వు చూసుకోవాలా, ఆపరేషన్ చేయాలా అని చెప్పాడు. డబ్బులు కూడా ఎత్తుక్కుంటున్నావు. ఈలో ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది. డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయాడు, బాగైపోయావు. ఇప్పుడు నువ్వేం చేయాలా? సాక్ష్యం చెప్పాలా? ఎలా చెప్పాలా అమ్మా? ఎలా చెప్పాలా? వీటికొచ్చి నాకు 2 లక్షలు అడిగిన డాక్టరు, ఆపరేషన్ చేయాలన్నాడు, డబ్బులు కూడా చూసి పెట్టుకున్నాము, యేసయ్య బాగు చేసిండు, డాక్టర్ స్వస్థపరిచిండు, హల్లెలూయా స్తోత్రం. అయిపోయిందమ్మా. ఏం చేయాలి మరి?
కనీసం ఒక 50,000 దేవుడు కానుకిద్దాం, ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు, మందిరానికి ఏదైనా సాయం చేద్దామని నువ్వు మంచి మనసాక్షి కలిగి అమ్మా ఒక 20,000 30,000 50,000 ఎట్ట తెచ్చావుగా, తప్పించాడుగా, తెచ్చి నువ్వు కానుకిచ్చి సాక్ష్యం చెబితే ఆ వ్యాధి జీవితంలో నీకు రాదు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు అట్ట కాకుండా దేవుడు బాగు చేశాడని ఉత్త సాక్ష్యం చెప్పిపోతే మళ్ళా వస్తుందేమో నాకు తెలియదు, నేను అనుకుంటున్నా వస్తుందేమో అని, మీకు కూడా అర్థమైందిలే. కాబట్టి మోషే నియమించిన ప్రకారం నువ్వు సాక్ష్యం చెప్పేటప్పుడు ఊరికే చెప్పకూడదు. ఏం చేయకూడదమ్మా? దేవుడు నాకు చిన్న వ్యాధితోనే స్వస్థపరిచాడు కాబట్టి ఎంతో కొంత దేవుడికి నేను కానుక ఇచ్చి సాక్ష్యం చెప్పాలి. ఒకవేళ చర్చిలో చెప్పకపోయినా ఇంటికాడ కుటుంబ ప్రార్థన పెట్టుకొని దైవజనులను పిలిచి 10 మందికి భోజనం పెట్టి సాక్ష్యం చెప్పి ఎంతో కొంత మందిరానికి నేను కానుక ఇవ్వాలని నువ్వు ఇలాగాని చేయగలిగితే తప్పక దేవుడు నీ కృతజ్ఞతను చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇటుక దేవుని స్తోత్రం చెప్పండి. ఆ సామెతలు 3:9 చదవండి, త్వరగా తీయండి, ఒక 5 నిమిషాలు ముగించేసుకుందాం. గుర్తుపెట్టుకోండమ్మా, మళ్ళీ ఈ ప్రసంగం మనం చెప్పడం కుదరదు. ఎన్నో అంశాలు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. దశమ భాగాలు ప్రతిష్ఠ అర్పణలు ఎవరైనా తీయకపోతే తీయండి, ఎక్కువ లేని తీయండి. దేవుడి సొమ్ము మన సొమ్ము కాదని భయం కలిగి తీయండి. దేవుడు ఏదైనా స్వస్థపరిస్తే వచ్చి సాక్ష్యం చెప్పేటప్పుడు ఎంతో కొంత కానుక మందిరానికి ఇచ్చి సాక్ష్యం చెప్పడం నేర్చుకోండి. ఇంకా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, ఇక్కడ ఈ పాయింట్ కోసం చదివిచ్చా, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దేవుని స్తోత్రం చెప్పండి. మన ఆస్తిలో కూడా భాగం ఇవ్వాలంట. మార్కాపుల్లో 3 ప్లాట్లు కొన్నాను నేను. దేవుడు కృప నాకు కొనడానికి శక్తి ఇచ్చాడు. 3 ప్లాట్లు కొనడానికి శక్తి ఇచ్చాడు దేవుడు. మార్కాపుల్లో కొన్నాను. నాకు ఈ వాక్యం తాకింది. ఒక ప్లాట్ దేవుడు మందిరానికి ఇచ్చాను. దేవుని స్తోత్రం. మన సుబ్బయ్య ప్రేమ్ కుమార్ మందిరం కట్టుకున్నాడు అక్కడ. ఒక ప్లాట్ మందిరానికి ఇచ్చానా లేదా? అట్లా ఇంకా దేవుడు దీవించాలంటే నీకేదన్నా స్థలాలు ఉంటే ఉంటేనే, లేని వాళ్ళ గురించి మాట్లాడిన వ్యవహారం కాదు ఇది. ఉంటే నీకు ఇంకా ఎక్కడన్నా స్థలాలు ఉంటే ఒక స్థలము దేవుడికి ఇవ్వడానికి ప్రయత్నించు. ఒకవేళ ఆ స్థలాన్ని అమ్మేనా ఆ డబ్బులు తీసుకొచ్చి మందిరం కట్టించు నీ శక్తితో. దేవుని స్తోత్రం. మందిరాన్ని ఖర్చు పెట్టు, ఇది ఉన్నతమెట్టు. దేవుడు నీకు ఏదన్నా స్థలాలు ఆస్తి ఇస్తే ఆస్తిలో కూడా దేవుడు భాగం అడుగుతున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆస్తిలో కూడా దేవుడు భాగం అడుగుతున్నాడు. అది మీరు అవగాహన చేసుకోండి. నా మటుకు నేను ఇచ్చేసాను, ఒక ప్లాటు దేవుడికి ఇచ్చేసాను మందిరానికి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన 3 ప్లాట్లలో ఒక ప్లాట్లో దేవుడి మందిరంలో ఆరాధన జరుగుతుంది. నాకు సంతోషం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొక చివరి మాట, చివరి వాక్యం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ లేఖనాన్ని చదవండి. పూర్తిగా వివరంగా చెప్తున్నా మీకు. దేవుడి కానుకలు ఇచ్చే విషయంలో వివరంగా చెప్తున్నా మీకు. పాటించండి, దేవుడు హెచ్చిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడే, ఆతిథ్యము చెయ్య మరువకుడి. ఒక్క నిమిషం ఆగమ్మా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. వాక్యములో ఏమి రాసిందంటే ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోగాకండి అని రాసి ఉంది. అంటే దీని అర్థం వివరంగా చెప్తానండి.
ఇప్పుడు చదువమ్మా. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దాని వలన అద్భుతాలు చూశారు. స్తోత్రం చెప్పండి. ఓకే, బైబిల్ మూసేయండి. ఆతిథ్యాన్ని మరిచిపోతున్నారు. దాని వలన రాను దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు. మీ కుటుంబాల్లో చీకటి ప్రవేశిస్తుంది. ఆతిథ్యం అంటే అర్థమైందో తెలుసా? అబ్రహాం ఎవరికి ఇచ్చాడు ఆతిథ్యం? దేవదూతలకు ఇచ్చాడు. అంటే ఆతిథ్యం ఎవరికి ఇవ్వాలి? మనం దేవుని సేవకులకు అప్పుడప్పుడు మనం ఏం చేయాలి? ఆతిథ్యం చేయాలి. దేవుడు దేవదూతలను పంపించకుండా మరి అబ్రహాంకు సంతానం ఇలేడా? సారెపతి విధవరాల దగ్గరికి ఏలియాను పంపించకుండా విధవరాలను పోషించలేడా? అంటే దీని అర్థం ఏంటంటే, నీ కుటుంబం బాగుండాలంటే, నీ పిల్లలు బాగుండాలని, నీ కుటుంబం వెలుగుతో నింపబడాలంటే అప్పుడప్పుడు కుటుంబ ప్రార్థన పెట్టుకోకపోయినా దేవుని సేవకుల్ని పిలిచి అంత మంచి భోజనం పెట్టి ప్రార్థన చేయించుకొని ఎంతో కొంత కానుక ఇవ్వడం నేర్చుకోండి. మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఇటుకి సపోర్ట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా మీరు గమనించండి. ఒకప్పుడు దైవజనులు వచ్చి మన ఇంట్లో తిరుగుతున్నప్పుడు, మెదులుతున్నప్పుడు, ఒకప్పుడు దైవజనులు వచ్చి మన ఇంట్లో భోజనం చేసినప్పుడు, కూటి కరువైన కాలంలో, దరిద్రపు కాలంలో దైవజనులకు నువ్వు భోజనం పెట్టి, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చి, దైవజనులను నీ ఇంట్లో చేర్చుకున్నప్పుడు ఆ దరిద్రాన్ని తొలగిపోయి ఈరోజు నువ్వు దీవించబడలేదా? ఇది ఎవరు బాలకరేందండి? మరి దీవించబడ్డాక సేవకుల్ని ఇంటికి రావట్లేదుగా. అందుకని వాక్యం ఏం చెబుతుంది? ఆ పరిస్థితిని మర్చిపోగాకండి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని అప్పుడప్పుడు ఏం చేయాలి? మనం ఆ భార్య భర్త మాట్లాడుకొని మనం పలానా రోజు పాస్టర్ గారిని పిలుచుకుందాం, మంచి భోజనం పెడదాం, సేవకులకి దైవజనులు వచ్చి మన ఇంట్లో ప్రార్థన చేస్తారు, కడుపు నిండా భోజనం పెట్టి సేవకుల్ని సంతోషంగా పంపిద్దామని అప్పుడప్పుడు అనుకోవాలా. అప్పుడప్పుడు మన ఇళ్లల్లో కుటుంబ ప్రార్థనలు జరగాల. దైవజనులు వచ్చి మన ఇళ్ళ అడుగు పెట్టి తిరగాల, ప్రార్థనలు చేయాలి. దేవుని సేవకుడిగా మాకు దేవుడు ఏం చెప్పాడంటే, సేవకులకి మీరు వెళ్ళండి, ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు, పిలవకుండా పోవద్దు అన్నాడు, ఇంటింటికి తిరగొద్దు అన్నాడు. వెళ్ళండి, వారు పెట్టింది తినండి, శుభము సమాధానం పలకండి, వారు అది అనుభవిస్తారు అన్నాడు. సభ్యులు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. చాలు ఈ వాక్యం. దేవుడి వాక్యం ఆశీర్వదించును గాక. ఎంతమందికి అర్థమైంది కానుకల విషయంలో? ఏమేంది ఇవ్వాలి దేవుడికి? దశమ భాగం, రెండోది ప్రతిష్టార్పణ, మూడోది ఏదైనా దేవుడు బాగు చేసినప్పుడు సాక్ష్యం చెప్పుతప్పుడు ఉట్టి చేతులతో సాక్ష్యం చెప్పకుండా ఆ బాగు చేసిన స్థితిని బట్టి ఎంతో కొంత దేవునికి మనం కానుక ఇవ్వాలి. నాలుగోది అప్పుడప్పుడు దైవజనులు పిలుచుకొని చక్కగా వాళ్ళకు భోజనం పెట్టి కుటుంబ ప్రార్థనలో చేయించుకోవాలి. ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోగాకండి. చాలామంది మర్చిపోతున్నారు. సేవకుడు మీ ఇంటికి రాక సంవత్సరం అయింది, ఇప్పుడు దైవజనులు మీ ఇంట్లో అడుగు పెట్టక 6 నెలలు అయింది. నిజంగా చెప్పండి అమ్మా, మర్చిపోయారా లేదా? కొంతమంది ఉద్యోగస్తులండి, ఉద్యోగస్తులు ప్రతి నెల జీతం రాగానే ఇంట్లో ప్రార్థన పెట్టుకొని భోజనం పెట్టి ఆ జీతంలో దశమ భాగం తీసి దైవజనులకు ఇస్తారు. అందుకే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలకే వస్తున్నాయి ఉద్యోగాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. అందరు లేచి నిలబడండి. కుటుంబ ప్రార్థనలు చాలా తగ్గిపోతున్నాయమ్మా. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా
కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం, సేవకులు పిలుచుకుందాం అనే ఆతిథ్యం తగ్గిపోతుంది. అందుకని వాక్యం చెప్తుంది, ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోగాకండి. దానివల్ల ఏమైందంటే రోజు రోజుకు మన కుటుంబం దిగజారిపోద్ది. నా సేవ అనుభవంలో నేను చూశాను, ఇల్లు అమ్మాలని బాకీలు ఎక్కువై ఇల్లు అమ్మాలనుకున్న వాళ్ళు కూడా ఎట్లా ఇల్లు అమ్మేస్తున్నాం, కుటుంబ ప్రార్థన పెట్టుకొని సేవకులను పిలిచి మంచి భోజనం పెడదామని భోజనం పెట్టి కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే ఇల్లు అమ్మకుండా కార్యం చేసిన రోజులు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. దైవజనులు మన ఇంటికి వచ్చి భోజనం చేసి మనల్ని దీవిస్తే అంత ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా కొంతమంది కుటుంబ ప్రార్థనలు పెట్టుకుందామంటారు, వాయిదాలు వేస్తుంటారు. వాయిదాలు వేయగాకండి, అది శోధన. అందరి చేతులు జోడించుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని విన్న వాక్యాన్ని ఒకసారి నెమరేసుకొని ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరూ మ్యూజిక్ పెట్టయ్యా. చెప్పిన వాక్యం ఒకసారి నెమరేసుకోండి. ఈరోజు ఏమేం చెప్పాడు దైవజనుడు? మందిరం విషయంలో, దేవుని పని విషయంలో అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు. ఆదివారం ఖచ్చితంగా ముందుగానే మందిరానికి వచ్చి మందిరంలో పరిచర్య చేయటం, ప్రార్థన చేయటం చేయాలి. ముందుగా వచ్చిన వారే కోనేట్లో నీళ్లు తాకిన వాళ్ళు స్వస్థత పొందారు. ముందుగా వచ్చేవారంటే దేవునికి అంత ఇష్టమని దాని అర్థం. రెండవది, నీ ఆర్థికంగా నువ్వు ఎదగాలంటే, అప్పుల పాలు కాకుండా ఉన్న అప్పులు తీరాలంటే, ఆర్థికంగా నువ్వు బలపడాలంటే దశం భాగం ప్రతిష్టార్పణ తప్పక తీయాలి. తర్వాత నీకేదైనా దేవుడు స్వస్థపరిస్తే, కార్యము చేస్తే, సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా దేవునికి ఎంతో కొంత కానుకిచ్చి, మందిరానికి కానుకిచ్చి సాక్ష్యం చెప్పాలి. తర్వాత నీకేదైనా ఆస్తి ఉంటే, స్థలాలు పొలాలు ఉంటే, ఆ స్థలాలు పొలాల్లో కూడా ఎంతో కొంత భూభాగం అది అమ్మేనా సరే ఆ డబ్బులు తీసుకొచ్చి దేవుని మందిరానికి ఇవ్వాలి. ఆస్తిలో కూడా భాగం ఇవ్వాలి ఉంటే. తర్వాత అప్పుడప్పుడు దైవజనులు వచ్చి మన ఇంట్లో అడుగుపెట్టి భోజనం చేయాలి. మన ఇంట్లో దేవుని సేవకులు తిరగాలి, అడుగు పెట్టాలి. దేవుని సేవకులు కడుపు నిండా భోజనం పెట్టి వారి దీవెనలు, వారి శుభాలు మనం అనుభవించాలి. ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోగాకండి. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నిజంగా నేను దశమ భాగం క్రమంగా తీయట్లేదయ్యా. 4,000 పింఛను వస్తే 100-200 సగమే తీస్తున్నానయ్యా. మనసు రావట్లేదయ్యా. ఒకవేళ నువ్వు ప్రేమించి ₹1,00,000 ఇస్తే 10,000 తీయటానికి మనసు రావట్లేదయ్యా. అక్కడే పడిపోతున్నాను నేను. కాబట్టి అది 10 లక్షలైనా 10,000 అయినా దశమ భాగం నాది కాదు, ప్రతిష్టార్పణ నాది కాదు. దేవుడు ఏదైనా స్వస్థపరిస్తే, దేవుడు హాస్పిటల్ పాలు కాకుండా డబ్బులు మిగిలిచ్చాడు కాబట్టి ఎంతో కొంత సాక్ష్యం చెప్పేటప్పుడు నీ మందిరాన్ని కానుకిచ్చే కృప నాకు దయచేయి. ఈ వాక్యము నా జీవితంలో నీరు గట్టి ఫలించాలి దేవా. అలాగే ప్రభువా, నాకేదన్నా ఆస్తులుంటే ఆస్తులు కూడా నీకు భాగం ఇవ్వడానికి నాకు శక్తిని ఇవ్వండి తండ్రి. అలాగే అప్పుడప్పుడు కుటుంబ ప్రార్థన పెట్టుకొని ఆతిథ్యం ఇస్తూ, అయ్యా దేవుని పిల్లలకు, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చి నా కుటుంబం ఆశీర్వదించబడినట్లు నాకు సహాయం చేయండి. మర్చిపోయానయ్యా, నా ఇంటికి సేవకులు రాక సంవత్సరమైంది తండ్రి. నా ఇంట్లో దైవజనులు భోజనం చేయక 6 నెలలు అయింది, సంవత్సరమైంది, 2 సంవత్సరాలు అయింది అయ్యా. నిజంగా నేను సేవకులకు ఆతిథ్యం ఇవ్వట్లేదు ప్రభు. ఆతిథ్యం ఇచ్చిన అయ్యా సారెపతి ఎదవరాలు కరువు తీర భోజనం చేసిందయ్యా. ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాము సంతాన భాగ్యం పొందాడు తండ్రి. షునేమిరాలు ఆతిథ్యం ఇచ్చి దైవజనుడికి ముసల్తనములో బిడ్డను చూసిందయ్యా.
ఆతిథ్యం మా కుటుంబానికి, మా పిల్లలకు ఆశీర్వాదం అని ఈరోజు నువ్వు చెప్పావు దేవా. కాబట్టి అప్పుడప్పుడు కుటుంబ ప్రార్థన పెట్టుకొని సేవకులకు భోజనం పెట్టి ఆతిథ్యాన్ని మరిచిపోకుండా ఆతిథ్యం ఇచ్చే కృప కూడా నాకు దయచేయమని తండ్రి. ఈ వాక్యము సంఘములో నీరుగట్టి ఫలించునుగాక. ఆశీర్వాదము ఆశీర్వాదముని బిడ్డలు అనుభవించుదురుగాక. వాక్యం విన్న వెనుతోడనే నీ బిడ్డలు పాటించడానికి వారి మీదకి నీ కృప దిగి వచ్చునుగాక. ఇది సత్యము అని నమ్మి నీ బిడ్డలు నాయన అడుగు వేయటానికి బిడ్డలకు సహాయం చేయండి తండ్రి దేవా. బిడ్డలందరినీ దీవించండి, మా సంఘమును దీవించండి. మరి వివాహం కొరకు ప్రార్థిస్తున్నానయ్యా, సహాయం చేసి వివాహం ఘనంగా జరిగించండి. వచ్చే ఆదివారం బల్లారాధన ఉంది. పిల్లయ్యా బిడ్డలు సిద్ధపడి రావడానికి కృప చూపమని ఆశీర్వదించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సమాధానం ఆశీర్వాదం చేరి వచ్చిన మీ అందరికీ, మీ పిల్లలకు, పాడి పశువులు, వస్తు వాహనాలకి, ఈ మినిస్ట్రీకి, నాతో సేవ చేస్తున్న దైవజనులకు, పిల్లలకును ఆయన సమాధానం ఆశీర్వాదం సదాకాలం నిలిచి ఉండునుగాక. మంచిది. ప్రార్థన ముగించబడిందమ్మా. ఎవరైనా కానుక తెచ్చి